నమస్తే. ఎన్నో ముఖ్యమైన విషయాలు, రాశులకి సంబంధించిన వివరాలు మనం ఇంతవరకు తెలుసుకోవటం జరిగింది. నేను ప్రతి నెలలో రాశి ఫలితాల ద్వారా మీకు సుపరిచితురాలిని. చాలా విషయాలు అటు పండగలకి సంబంధించి ఇలాంటివి చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. మొన్నటి వరకు మనకి పొలిటికల్ హీట్ ఉండింది. పొలిటికల్ ఆస్ట్రాలజీ గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనకి నక్షత్రాలు ఎన్ని? ఆ నక్షత్రాల్లో ఏ నక్షత్రం వారికి ఏ విధంగా ఉంటుంది? ఏ మొక్కలు పెంచటం వల్ల మనం ఎలాంటి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనే విషయాలు ఒక సిరీస్ లాగా చేయడం జరుగుతుంది. ప్రతి నక్షత్రానికి సంబంధించిన వివరాలు చాలా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది రఘుప్రియ గారు. మనందరికీ సుపరిచితురాలు, ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో తను ప్రతి నక్షత్రం గురించి వివరణ ఇస్తూ ఉంటారు. మీరు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఏ పాదంలో ఉన్నారు, మీకు ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఇవన్నీ సరిచూసుకోండి. దానికి సంబంధించిన ఏవైనా దోషాలు నివారణ ఏదైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోండి. ఇంకా అర్థం కాలేదు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. రఘుప్రియ గారు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన పూర్తి వివరణ క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది. అర్థమైందని అనుకుంటున్నాను. ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం. నమస్తే. రఘుప్రియ గారు, నెక్స్ట్ ఏ నక్షత్రం గురించి చెప్పబోతున్నారు పరిహారాలకు సంబంధించి? తర్వాత ఆఖరిది రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రం వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే, సూర్యుడు ముందుకెళ్ళిపోతారు, వెనక ముందు చూడరు, పట్టింది పట్టుకున్నట్టు ముందుకెళ్ళిపోతారు. తర్వాత శుచివంతులు, అంటే శుభ్రతను ఎక్కువ పాటిస్తారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు శుచి శుభ్రత అన్ని చూసుకుంటూ ఉంటారు. తెలిసిపోతుంది రేవతి నక్షత్రం. తర్వాత సంపూర్ణ, అంటే ఎలా ఉంటారంటే వీళ్ళు ఎవ్రీథింగ్ సాటిస్ఫైడ్, ప్రతి దాంట్లోనూ సంపూర్ణత్వం. బాగుంది, కంఫర్ట్ ఎత్తుకుంటారు. ఉన్న దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు. సో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు రేవతి నక్షత్రం వాళ్ళు. ఖచ్చితంగా ఇవే లక్షణాలు ఉంటాయి. కొన్ని వాణి అని ఉన్నారు అనమాట, రేవతి నక్షత్రం ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉంటారు. ఏ మాట అన్నా కానీ తను ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. నాకు మెయిన్ కంఫర్ట్ ఇంపార్టెంట్, కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా అది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. అది వాళ్ళకి మటుకే చూసుకుంటారు, పక్క వాళ్ళకి చూడరు. ఇంకా వాళ్ళకి మటుకు వాళ్ళ కంఫర్ట్ ఉందా లేదా, వాళ్ళకి మటుకు వాళ్ళకి బాగున్నాయా లేదా. సో ఎంతసేపు అట్లని వాళ్ళ పరిధి వరకు వాళ్ళు ఆలోచిస్తుంటారు. అయితే వీళ్ళు 1, 2, 3 పాదాల్లో కనుక పుడితే ఎటువంటి దోషాలు లేదు. కానీ 4వ పాదంలో కనుక పుడితే చివరి గడియల్లో జన్మించిన పిల్లలకి, అంటే ఆ రేవతి నక్షత్రం వెళ్ళిపోతోంది అనగా కనుక ఆడ కానీ మొక్క కానీ పుడితే కనుక మృత్యుంజయ జపాలు కానీ, మృత్యుంజయ హోమం కానీ, దుర్గా అమ్మవారికి పూజలు కానీ, రుద్రాభిషేకాలు, ఏకాదశి రుద్రాభిషేకం కానీ, రుద్రాభిషేకం కానీ తప్పనిసరిగా చేయించాలి అనేది సూచన. దీన్ని మాత్రం వాయిదా వెయ్యకూడదు చివరి గడియల్లో, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఉపద్రవానికి సంబంధించింది. తగు జాగ్రత్త తీసుకొని ఆ పుట్టే సమయంలో మీరు కనుక ముందు తెలుస్తుంది కదా మనకి, ఆ సమయంలో మీరు కొంచెం రెడీగా ఉండి అప్పటికప్పుడు ఏం చేయించగలరు అనేది చేయించుకుని మాత్రం వాయిదా వేయకుండా చేయించుకుంటే మాత్రం చెయ్యాలి అని సూచన, తప్పనిసరి సూచన. తదుపరి ఈ రేవతి నక్షత్ర జాతకులు ఏ చెట్లు పెంచాలి అంటే విప్ప చెట్టుని పెంచాలి. విప్ప చెట్టుని పెంచాలి. అయితే దీనివల్ల ఏంటంటే, చెప్పినట్టున్నాం కదా, చెప్పలేదు, రేవతి నక్షత్రానికి చెప్పలేదు, రిపీట్. తదుపరి రేవతి నక్షత్రం వాళ్ళు విప్ప చెట్టుని పెంచాలి. ఈ విప్ప చెట్టుని పెంచి పూజించడం వల్ల ఏంటంటే థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. తర్వాత అదుపులో ఉంటాయి. ఒకవేళ వస్తే కనుక అదుపులో ఉంటాయి. తర్వాత వీటికి మంచి విజ్ఞానం ఉంటుంది. తర్వాత వినూత్నమైన వ్యాపారాలు, అంటే వీళ్ళు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నారనుకోండి, ఇన్నోవేటివ్ గా చేయగలుగుతారు. దానిలో నైపుణ్యం కూడా వస్తుంది. అంటే ముందు స్టార్ట్ చేసేస్తారు, తర్వాత దానిలో ప్రావీణ్యం కూడా వస్తుంది అనమాట. అయితే వీళ్ళు కీలకమైన పదవులు, సపోజ్ రాజకీయ రంగంలోకి వెళ్ళాలని అనుకుంటారు, కీలకమైన కీ పోస్ట్ లోకి వెళ్తారు వీళ్ళు. తర్వాత సంతానం మీద ప్రేమ ఉంటుంది. సంతానం వల్ల గౌరవ ప్రఖ్యాతలు వీళ్ళకి వస్తాయి. సంతానం వల్ల వీళ్ళకి గౌరవము, ప్రతిష్టలు కలుగుతాయి అన్నమాట. తర్వాత ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే సహాయం కావాలి అని అనుకుంటే కనుక వీళ్ళు ఫస్ట్ ముందు ఉంటారు. ఎవరికి సహాయం చేయాలన్నా వీళ్ళు ముందు ఉంటారు. సో ఇది మనకి రేవతి నక్షత్రానికి సంబంధించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అశ్విని నక్షత్రం మొదలు రేవతి నక్షత్రం వరకు ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే ముఖ్యంగా రెమెడీస్ విషయం, అలాగే మొక్కలు పెంచుకునే విషయం చాలా చక్కటి వివరణ ఇచ్చారు రఘుప్రియ గారు. నమస్కారం. నమస్తే.